క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి తల్లి ఒక స్త్రీలలో మాత్రమే ధన్యురాలు కాదు. మరి తల్లి మానవ జాతి అంతటిలో కూడా ధన్యురాలు. లూకా శుభవార్తలో ఎలిజబెత్ అమ్మ గారు ఆత్మ పరిపూర్ణురాలైన తర్వాత ఆమె పలుకుతున్నటువంటి మాటలను ఒకసారి మనం ధ్యానం చేద్దాం. లూకా శుభవార్త 1వ అధ్యాయము 42వ వచనము. పిమ్మటి ఎలిజబెత్ అమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. కాబట్టి మరి తల్లి గురించి ఎలిజబెత్ అమ్మ గారు ఆత్మ పరిపూర్ణులైన తర్వాత పలికినటువంటి మాట ఏమిటంటే, అమ్మా, నీవు స్త్రీలందరిలో కల్లా ఆశీర్వదింపబడిన దానవు. అయితే ఈరోజు మనం ధ్యానం చేసేటువంటిది ఏంటిది అంటే, మరి తల్లి కేవలము స్త్రీలలో మాత్రమే ధన్యురాలు కాదు, మరి తల్లి మానవ జాతిని అంతటిలో కూడా ధన్యురాలు. ఎందుకని అనేటువంటిది పాయింట్లను తెలుసుకుందాం. క్రీస్తు ప్రభుతో ఉన్నటువంటి సంబంధము ఈ లోకంలో ప్రతి మానవునికి కూడా 3.5 సంవత్సరాలు మాత్రమే. తాను ఎన్నుకున్నటువంటి శిష్యులైనా, తాను వెంబడించినటువంటి ప్రజలైనా, విశ్వాసులైనా, లేదా ఎవరైతే ఆయన రక్షకుడిగా అంగీకరించి ఆయన వెంట వెళుతూ ఉన్నారో వాళ్ళ అందరికీ కూడా క్రీస్తు ప్రభుతో ఉన్నటువంటి సత్సంబంధము లేదా ఆయనతో ముడిపడి ఉన్నటువంటి కాలము ఎంత అంటే 3.5 సంవత్సరాలు మాత్రమే. 3.5 సంవత్సరాలు మాత్రమే. అయితే ఈ 3.5 సంవత్సరాల కాలంలో తనతో జీవించినటువంటి అపోస్తలుల గురించి మనం గొప్పగా చెప్పుకుంటూ ఉంటాము. తనతో జీవించినటువంటి ఈ 3.5 సంవత్సరాల కాలం పాటులో జీవించినటువంటి ప్రతి వ్యక్తి గురించి కూడా మనం గొప్పగా చెప్పుకుంటూ ఉంటాము. లాజరు గురించి, లాజరు అక్కా చెల్లెలైనటువంటి మార్తా మరియమ్మల గురించి, ప్రతి ఒక్కరి గురించి కూడా మనం గొప్పగా చెప్పుకుంటూ ఉంటాము. అయితే మరి తల్లికి 3.5 సంవత్సరాలు మాత్రమే కాదు ఆ ఉన్నటువంటి ఆ సంబంధము. తల్లి బిడ్డగా లేదా తాను ఎన్నుకున్నటువంటి స్త్రీగా ముడిపడి ఉన్నటువంటి ఈ జీవిత కాలము 3.5 సంవత్సరాలు కాదు, మొత్తము కూడా క్రీస్తు ప్రభుతో కలిసి ఉన్నటువంటి జీవితము మరి తల్లికి మాత్రమే దక్కినటువంటిది ఏంటిదంటే 33.5 సంవత్సరాల పాటు. ఇది ఏ మానవుడికి కూడా దొరకనటువంటి ఒక భాగ్యం అన్నమాట. అయితే మరి తల్లికి మాత్రమే దక్కినటువంటి భాగ్యం ఇది. ఏంటిది అంటే క్రీస్తు ప్రభుతో 33.5 సంవత్సరాల కాలం పాటు జీవించేటువంటి ఒక గొప్ప అవకాశము మరి తల్లికి మాత్రమే దక్కింది. అయితే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉన్నటువంటి ఆ దేవునితో ముడిపడి ఉన్నటువంటి కాలం ఎంతయ్యా అంటే 3.5 సంవత్సరాల పాటు. కానీ మరి తల్లికి మాత్రమే ముడిపడి ఉన్నటువంటి జీవిత కాలం ఎంతయ్యా అంటే 33.5 సంవత్సరాల పాటు. ఇది ఏ మానవుడికి కూడా దొరకనటువంటి ఒక గొప్ప అవకాశం అనమాట. ఇది ఏ మానవుడికి కూడా దొరకనటువంటి ఒక గొప్ప అవకాశం. అయితే క్రీస్తు ప్రభుని ఈ లోకానికి తీసుకుని వచ్చిన తర్వాత క్రీస్తు ప్రభుతో ఉన్నటువంటి జీవితకాలం 33 సంవత్సరాల పాటు. ఇది ఒక మరి తల్లికి దక్కినటువంటి ఒక గొప్ప గౌరవము. కాబట్టి మరి తల్లి స్త్రీలలో మాత్రమే కాదు, మానవ జాతి అంతటిలో కూడా గొప్పది లేదా ధన్యురాలు అని మనం తెలుసుకోవాలి. తర్వాత రెండవది ఎందుకని అంటే, క్రీస్తు ప్రభు గురించి మనం కొన్ని మాటలు వింటూ ఉంటాము. ఏంటిదయ్యా అంటే, క్రీస్తు ప్రభు ద్వారా, క్రీస్తు ప్రభు మూలమున, క్రీస్తు ప్రభు కొరకు ఈ సమస్తం అంతా కూడా సృజింపబడిందని. అయితే వారి మూలమున, వారి ద్వారా, వారి కొరకు ఈ సమస్తం అంతా కూడా సృజింపబడిందని. ఈ సృష్టిని సృజించినటువంటి క్రీస్తు ప్రభుకి, ఈ సృష్టిని పోషిస్తున్నటువంటి క్రీస్తు ప్రభుకి మరి తల్లి తన స్తన్యములతో పోషించి పెంచింది. అందుకనే క్రీస్తు ప్రభును చూసినటువంటి ఒక ఆమె ఈ రీతిగా వెలుగెత్తి పలుకుతుందన్నమాట. నిన్ను మోసినటువంటి గర్భము, నీకు పాలిచ్చినటువంటి స్తన్యములు ధన్యమైనవి అని. కాబట్టి మరి తల్లికి మాత్రమే దక్కినటువంటి భాగ్యం అనమాట. ఈ సమస్తాన్ని సృజించి పోషిస్తున్నటువంటి దేవుణ్ణి తన సన్యముల ద్వారా పోషించేటువంటి భాగ్యము మరి తల్లికి మాత్రమే దక్కింది. కాబట్టి మరి తల్లి స్త్రీల అందరిలో మాత్రమే కాదు ధన్యురాలు, మానవ జాతి అంతటిలో కూడా మరి తల్లి ధన్యురాలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, తర్వాత మూడవది ఏంటిది అంటే,
ప్రతి మానవుడు కూడా ఆయన చేసినటువంటి అద్భుత క్రియలను చూసి, ఆయన బోధించినటువంటి బోధనను చూసి ప్రతి మానవుడు ఆయన విశ్వసిస్తూ ఉన్నాడు. ఉదాహరణకు సమరయ స్త్రీతో జరిగినటువంటి సంభాషణలో ఆమె ఒక మాట అంటుంది, నేను చేసినవన్నీ కూడా చెబుతూ ఉన్నాడు, ఈయనే మెస్సయ్యేమోనని. ఏ మాటలను సంగములోకి వెళ్ళి ఆమె చెప్తుంది, అమ్మా అయ్యలారా, నేను చేసినటువంటి ప్రతి పనిని కూడా, ప్రతి పాపపు పనిని కూడా నాకు తెలియపరిచినటువంటి వ్యక్తిని నేను చూశాను. కాబట్టి ఆయనే మెస్సయ్యము, మీరు అందరూ వచ్చి ఆయన చూడండి, విశ్వసించండి, నమ్మండి అని చెప్పినప్పుడు వాళ్ళ అందరూ కూడా వచ్చి క్రీస్తు ప్రభు యొక్క బోధన వినిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, అమ్మా నువ్వు చెప్పేవని కాదు, మేము స్వయముగా విన్నాము కాబట్టి, మా చెవులారా మేము విన్నాము, మా కనులారా గాంచాము కాబట్టి ఇప్పుడు ఆయన మేము విశ్వసిస్తూ ఉన్నాం, ఇప్పుడు మేము ఆయన విశ్వసిస్తున్నాం. అలాగే ప్రతి వ్యక్తి కూడా క్రీస్తు ప్రభు చేసినటువంటి బోధనను చూసి, క్రీస్తు ప్రభు చేసినటువంటి అద్భుత కార్యాలను చూసి విశ్వసిస్తుంటే, మరీ తల్లి క్రీస్తు ప్రభు పుట్టక మునిపే ఆయన విశ్వసిస్తుంది. క్రీస్తు ప్రభు తన గర్భాన్న పడక ముందే ఆయన విశ్వసిస్తుంది. ఉదాహరణకు చూసినట్లయితే మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 21వ వచనము, ఆమె ఒక కుమారుని కనును, నీవు ఆయనకి యేసు అని పేరు పెట్టుము, ఎలయనా ఆయన తన ప్రజల వారి పాపము నుండి రక్షించును అని చెప్పాను. ఈ మాటను మరీ తల్లి క్రీస్తు ప్రభు తన గర్భాన పడక మునిపే, క్రీస్తు ప్రభు బోధన వినక మునిపే, ఆయన అద్భుత కార్యములు చూడక మునిపే మరీ తల్లి విశ్వసిస్తుంది. ఆ రీతిగా విశ్వసించింది కాబట్టి క్రీస్తు ప్రభుకి జన్మం ఇచ్చిన తర్వాత మరీ తల్లి క్రీస్తు ప్రభుకి యేసు అని పేరు పెడుతూ ఉంది. కాబట్టి మరీ తల్లి క్రీస్తు ప్రభు తన గర్భాన పడక మునిపే ఆమె విశ్వసిస్తూ ఉంది. దేవదూత చెప్పినటువంటి ఆ సందర్భం నుండి మరీ తల్లి క్రీస్తు ప్రభుని విశ్వసిస్తుంది. అయితే మానవులందరూ కూడా క్రీస్తు ప్రభు బోధించినటువంటి బోధనలు విని, ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు విని వీళ్ళందరూ కూడా విశ్వసిస్తూ ఉంటే మరీ తల్లి మాత్రము క్రీస్తు ప్రభు తన గర్భాన పడక మునిపై ఆయన్ని విశ్వసిస్తుంది. కాబట్టి మరీ తల్లి స్త్రీలలో మాత్రమే ధన్యురాలు కాదు, మానవ జాతి అంతటిలో కూడా ధన్యురాలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, తర్వాత మరొకటిది ఏంటిది అంటే, ఎందుకు మరీ తల్లి స్త్రీల అందరిలో మాత్రమే కాకుండా మానవ జాతి అంతటిలో కూడా ధన్యురాలు అంటే, దేవుని యొక్క సమక్షంలో ఉండేటువంటి ఒక దేవదూత, దేవుని ఎల్లప్పుడూ కూడా స్తుతించేటువంటి ఒక దేవదూత, దేవునికి ఎప్పుడు కూడా పరిచర్యలు చేసేటువంటి ఒక దేవదూత మానవ మాత్రాలైనటువంటి మరీ తల్లి దగ్గరకు వచ్చి నమస్కరించి వందన వచనములు చేస్తూ ఉంది. వందన వచనములు చేస్తుంది. ఇది బైబిల్లో ఎక్కడ కూడా ఏ మానవుడు కూడా దేవుని యొక్క సమక్షంలో ఉండేటువంటి ఒక దేవదూత వచ్చి నమస్కరించినట్లు ఎక్కడ కూడా మనం చూడము. కాబట్టి ఇది మరీ తల్లికి మాత్రమే దక్కినటువంటి ఒక గొప్ప అరుదైనటువంటి గౌరవము. కాబట్టి మరీ తల్లి మానవ జాతి అంతటిలో కూడా గొప్పది. మరీ తల్లిని దేవుని యొక్క సమక్షంలో ఉండేటువంటి ఒక దేవదూత వచ్చి అనుగ్రహ పరిపూర్ణురాలా అని పిలుస్తూ ఉంది. అనుగ్రహాలన్నిటితో నింపబడినటువంటి ఒక స్త్రీ అని మరీ తల్లిని సంబోధిస్తూ ఉంది. కాబట్టి అనుగ్రహాలతో పరిపూర్ణంగా నింపబడినటువంటి ఏకైక మానవరాలు ఎవరయ్యా అంటే మరీ తల్లి. కాబట్టి మానవ జాతి అంతటిలో కూడా మరీ తల్లి ధన్యురాలు అని మనం తెలుసుకోవచ్చు, మనం చెప్పుకోవచ్చు. ఈ విషయాన్ని మరీ తల్లి స్వయముగా దేవుడు తన పట్ల చూపించినటువంటి ప్రేమ, ఆదరణ, కటాక్షాన్ని బట్టి మరీ తల్లి ఈ మాటను తెలియపరుస్తుంది. ఏమని అంటే, తరతరముల వరకు నన్ను ధన్యురాలు అని పిలిచెదరని. కాబట్టి మరీ తల్లి ఒక స్త్రీలలో మాత్రమే కాదు, మానవ జాతి అంతట్లో కూడా మరీ తల్లి తరతరముల వరకు కూడా ధన్యురాలే. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఎల్లప్పుడూ కూడా మరీ తల్లి యొక్క ప్రార్థన సహాయాన్ని కోరుతూ మన కుటుంబాల కొరకు, మన కొరకు ఆమె యొక్క వేడుదలు ఎల్లప్పుడూ కూడా ఉండాలని మన అందరం కూడా ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.